హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా నేచర్. సో 1 మంత్ అంతా బెంగళూరులో ఆఫీస్ టు పీజీ, పీజీ టు ఆఫీస్ ఇలా తిరుగుతూనే ఉన్నాం అనమాట. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. సో 1 మంత్ కంప్లీట్గా పీజీలో ఫుడ్ తిని తిని నాలుకైతే సచ్చుబడిపోయింది అనమాట. సో ఏం చేద్దాం, ఏమైనా కొత్తగా చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్దామనే ఉద్దేశంతో సో ఆలోచిస్తూ ఉంటే నాకు ఇష్టమైనటువంటి ఉసిరికాయ ఊరగాయ గుర్తొచ్చిందనమాట. సో ఇదైతే ఉసిరికాయ సీజన్ కదా. సో ఉసిరికాయలు తీసుకురావడానికి నేను నా ఫ్రెండ్ కలిసి సో అడవిలోకి వచ్చామన్నమాట. సో ఇలా అడవిలోకి వచ్చిన తర్వాత ఉసిరికాయ చెట్టు అయితే కనిపించింది. సో చాలా ముదిరిపోయినాయి కాయలు, బాగున్నాయి. ఉసిరికాయలు బాగా ఊరగాయ పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పేసి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సో మా ఫ్రెండ్ని అడిగితే చెట్టు దగ్గర తీసుకెళ్ళాడు నేరుగా. సో చూడండి, ఇదే అనమాట చెట్టు. సో దాదాపు అడవిలోకి వచ్చేసాం. అడవిలో చూస్తే చూడండి ఇలా కాయలు ఎంత బాగున్నాయో. సో ఇవన్నీ అడవి కాయలు. చూస్తుంటేనే చెట్టుకి కోయాలనిపిస్తుంది, కానీ చెట్టు ఎక్కడం చాలా కష్టం. ఎందుకంటే ఈ చెట్టుకి మొదట్లో కంపంతా ఉందన్నమాట. సో ఆ కంపంతా చూడండి ఎలా ఉందో. సో ఎక్కడం కష్టం అని చెప్పేసి ఒక దోటి తీసుకొని మొత్తం కాయలన్నీ కోసేసాను అనమాట. సో కాయలు కోసిన తర్వాత చూడండి దూరం నుంచి చెట్టు ఎలా ఉందో. సో కాయలన్నీ కోసేసి ఇలా ఒక తెల్లటి గోతంలో వేసేసాము. చూడడానికి భలే ఉన్నాయి కాయలు అయితే. మంచి మంచి కాయలు కోసాము ఊరగాయ పెట్టుకోవడానికి. సో మొత్తానికైతే ఈ కాయలు తీసుకెళ్ళి ఇంట్లో ఊరగాయ పెట్టుకుందాం. చూడండి కాయ చూడడానికి ఎంత బాగుందో. కొరికి చూస్తే కాయ గట్టిగా ఉంది, టేస్టీగా ఉందన్నమాట. ఉసిరికాయ పచ్చి తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెరుగుతుందని మనకు ముందు తెలుసు. సో చూడండి, నేనైతే ఒక పచ్చికాయ తింటూ ఉన్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఊరగాయ కాయలన్నీ తీసుకెళ్ళి కడిగి బాగా శుభ్రంగా ఊరగాయ పెట్టుకుందాం. సో మొత్తానికైతే మా ఆవిడ నా కోసం ఊరగాయ అయితే ప్రిపేర్ చేసేసింది. చూడండి, సో ఇది 2వ రోజు అనమాట. సో 2వ రోజు మళ్ళీ ప్రతిసారి ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. 3 రోజులు ఇలా కలిపి సో మొత్తం అయిపోయిన తర్వాత మనం అయితే బాగా వేడివేడి అన్నంలో చూడండి ఈ ఉసిరికాయని అలా చూస్తుంటే మసాలా కలిపిన ఉసిరికాయని తినేయాలనిపిస్తుంది. కానీ ఏంటంటే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. సో చూడండి, సో మొత్తం ఇలా ఒక హాఫ్ బకెట్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.